నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. కొటేషన్ ప్లేస్లో ఒక చిన్న విషయం మీకు చెప్తాను. క్యాచప్ అనే దాని గురించి. మనకేమవుతూ ఉంటుంది, ఒక 2 రోజులు ఏమవుతుందిలే అనుకుని వదిలేసామనుకోండి, ఆ 2 రోజుల్లో పెండింగ్ పడ్డది. ఎస్పెషల్లీ న్యూస్ పేపర్ మీరు బాగా గమనించుంటారు. ఒక 2 డేస్ పెండింగ్ పడింది, లేదా ఒక 4 రోజులు ఇంటికి వెళ్ళొచ్చాము అనుకుందాం, చదవలేదు అనుకుందాం. ఆ 4 డేస్ది కంప్లీట్ చేయాలి నెక్స్ట్ డేస్ ఉన్న షెడ్యూల్తో అంటే చాలా చాలా హెక్టిక్ అవుతూ ఉంటుంది. చాలామంది ఈ 4 డేస్ది వదిలేయడము, లేదా నెక్స్ట్ వాటిలో మళ్ళీ ఇంకా పెండింగ్ పడుతూ వెళ్ళడము, అట్లా అట్లీస్ట్ ఒక 1 వీక్ వరకు స్ట్రెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియోనే చూడండి, ఒక 4 డేస్ ఇది మనం చేయలేదు. సో దాంతో నోట్స్ అప్లోడ్ చేయడంలో డిలే అయింది, వీడియోస్లో లాస్ట్లో క్వశ్చన్స్ ఇవ్వడం కానీ, అసలు ఏదో కొత్తగా చేద్దాం అనుకున్నాను నవంబర్ నుంచి, చాలా ఏదో చేయాలి అని, కానీ ఉన్న పెండింగ్స్ ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికే టైం ఇది అవ్వట్లేదు అనమాట. సో ఎప్పుడు మనం వీలైనంత వరకు ఏ రోజు ఆ రోజు చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ కొన్ని మరి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, హెల్త్ బాగాలేకపోవచ్చు, ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తాం? సో దాన్ని స్ట్రెస్ తీసుకోకుండా వీలైనంత వరకు కంప్లీట్ చేసుకోవడానికి, మనకి కుదిరినంత వరకు కంప్లీట్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అలా కాకుండా కంప్లీట్ అవ్వలేదు అని టెన్షన్ పడుతూ కూర్చుంటే ఏమవుతుంది? ఉన్న వర్క్, పెండింగ్ వర్క్, దాంతోపాటు స్ట్రెస్ అన్నీ కలిపి ఒకటేసారి యాడ్ ఆన్ అవుతాయి. అలా కాకుండా వీలైనంత వరకు క్యాచప్ చేసుకోవాలి. సో ఇది చాలామందికి అప్లికబుల్ అవుతుంది, ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్ దీని రిలేటెడ్గా. సో ఇవాళ నుంచి ఒకవేళ మీరు మొన్నటి దాకా చూడలేదు, ఇవాళ నుంచి రెగ్యులర్గా చూస్తూ రండి, పాత వీడియో స్లోగా చూసుకుంటూ రండి. ఇంకో విషయం, వీటికి సంబంధించి పీడిఎఫ్స్ అన్నీ అప్లోడ్ చేశానండి. ఇవాళ సాయంత్రమే అన్నీ అప్డేట్ చేశాను, ఈ మంత్వి అవన్నీ మీరు ఒకసారి చూసుకోవచ్చు. సరే, మరి ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. దానికంటే ముందు ఇవాళ నుంచి యాజ్ యూజువల్గా ఎండింగ్లో క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్ ఇవి ఇవ్వడం జరుగుతుంది. మెయిన్స్ క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి, ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కమెంట్స్లో ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇంతకుముందు మనం ఎలాగైతే ప్రిలిమ్స్ డిస్కస్ చేసేవాళ్ళమో అలా ప్రిలిమ్స్ డిస్కస్ చేసి మెయిన్స్లో మీరు రాసిన ఆన్సర్స్ని ఎవాల్యుయేట్ చేసి ఎండింగ్లో వాటిని డిస్కస్ చేద్దాం. రైట్, మరి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్. మన ప్రైమ్ మినిస్టర్ ఈ వర్చువల్ సమ్మిట్లో మాట్లాడుతూ ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి 20 గ్లోబల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేసినటువంటి సమ్మిట్లో మాట్లాడుతూ, ఇదిగో ఇండియాలో చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి, సో మీరు వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక్కడ అన్నట్టుగా చెప్తున్నారనమాట. అయితే ఏముంది ఈ ఆర్టికల్ ఎందుకు చదవాలి? ఇంతకీ ఎప్పుడైనా సరే రిలవెన్స్ ఏంటి అన్నది క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక ఆర్టికల్ చదువుతున్నామంటే ఎందుకు చదవాలి? ఎగ్జామ్కి ఏ విధంగా యూజ్ అవుతుంది? ఓన్లీ హెడ్డింగ్స్ చదివితే సరిపోతుంది కదా. ఓకే, మాట్లాడారు, అంతవరకు న్యూస్ తెలిస్తే చాలు. సో అసలు ఏంటి దీన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ కొన్ని ఫ్రేజెస్ ఉంటాయండి, ఎస్పెషల్లీ మన ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళు మాట్లాడినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజెస్ చెప్తూ ఉంటారు, టర్మ్స్ అని కూడా అనొచ్చు. సో అవి మనకు చాలా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈచ్ సెక్టార్, ఇండియాలో అన్ని సెక్టార్స్ లుకింగ్ అప్ అంటే ఇక్కడ మీనింగ్ అన్ని సెక్టార్స్ కూడా ముందుకు వెళ్తున్నాయి. అటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టెక్నాలజీ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫినాన్స్ కానీ, సోషల్ సెక్టార్స్ అయినటువంటి హెల్త్, ఎడ్యుకేషన్ అన్నింటిలో ముందుకెళ్తున్నాము అని చెప్తున్నారు. వెళ్తున్నాయి లేదా అన్నది మనం ఆబ్జెక్టివ్గా ఎవాల్యుయేట్ చేస్తాం తర్వాత, ఇక్కడ కాదు జనరల్గా మీరు చూస్తాం. బట్ ఓవరాల్గా చూస్తే ఎకానమీలో ఇవన్నీ ముందుకు వెళ్తున్నాయి, స్లోగా వీటిలో గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఇదిగోండి, ఇన్వెస్టర్స్కి చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఇవి. మీకు మంచి రిటర్న్స్ కావాలి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి అంటే, మా ఇండియా మీకు ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఇన్వెస్టర్స్కి రిలయబిలిటీ, డిమాండ్ విత్ డెమోక్రసీ, స్టెబిలిటీ విత్ సస్టైనబిలిటీ, గ్రోత్ విత్ గ్రీన్ అప్రోచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్. మీరు ఎగ్జామ్లో, మెయిన్స్లో, ఎస్సేలో ఈ టర్మ్స్ని వాడుకోవచ్చండి. రైట్, ఆన్సర్ రైటింగ్లో ఇలాంటి పదాలు వాడాలి. కొంతమంది చెప్తూ ఉంటారు వాల్యూ అడిషన్ పాయింట్స్ రాయాలి, లేదా కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీ రాయాలి అని. సో అవి ఏవో కాదండి, కొన్ని ఇంప్రెసివ్ టర్మ్స్ మనకు వచ్చినప్పుడు అక్కడ కంటెక్స్ట్లో సెట్ అవుతాయి అంటే రాయగలగాలి. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. డిమాండ్ విత్ డెమోక్రసీ, స్టెబిలిటీ విత్ సస్టైనబిలిటీ. సో కొంతమంది అడిగారు కొన్ని క్రిటికల్ వర్డ్స్ ఉన్నాయి వాటిని తెలుగులో చెప్పండి అని.
సో నాకు తెలిసినంత వరకు నేను ప్రయత్నిస్తున్నానండి, రైట్. సో ఇక్కడ డిమాండ్, డెమోక్రసీ. సో ఒక్కొక్క పదానికి మనం మీనింగ్ తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. స్టెబిలిటీ అంటే ఎకానమీలో స్థిరత్వం ఉంది. సస్టైనబిలిటీ అంటే సుస్థిరత ఉంది. గ్రోత్, వృద్ధి ఉంది. గ్రీన్ అప్రోచ్ అంటే మనకి గ్రీన్ అప్రోచ్ అంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడము, ఆ మీనింగ్తో అనమాట. సో ఇవి చూసుకోండి. సో దీన్ని మనం ఎక్కడ వాడుకుందాం? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో టర్మ్స్ లాగా వాడుకుందాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయము ఇదిగో ఒక వర్డ్ మెన్షన్ చేశారు. మేము నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ NIP, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అనే దాని కింద ఇన్వెస్ట్ చేస్తున్నాము ఇండియాలో. సో దాంతోపాటు ప్రైవేట్ సెక్టార్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్లో అటు గవర్నమెంట్ ఇటు ప్రైవేట్ సెక్టార్ రెండూ కలిసి ఇన్వెస్ట్మెంట్ చేసేందుకే దాన్ని తీసుకొని రావడం జరిగింది. 102 lakh crores, 102 లక్ష కోట్ల ప్రపోజల్ ఇది. సో వీటిలో మీరందరూ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. దీంట్లో ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటీలో అరెస్ట్ అనే దాని గురించి చూద్దాం. అంటే ఇక్కడ అరెస్ట్ అయ్యారు, ఓకే, అంతవరకు ఓకే. అరెస్ట్ చేశారు అర్నబ్ గోస్వామి అనేటటువంటి పర్సన్. అంతకుముందు అతను జర్నలిస్ట్, ఇప్పుడు అతనికి ఓన్ ఛానల్ ఉంది. ఇదంతా డిఫరెంట్ ఇష్యూ, మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ కంటెక్స్ట్ గమనించాలండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు సూసైడ్ నోట్లో అతని పేరుంది కాబట్టి అరెస్ట్ చేశామన్నారు. అరెస్ట్ అనేటటువంటిది చేసే రైట్ ఉన్నప్పుడు చేయొచ్చు. కానీ ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అన్నది గమనించాలి. ఒకటి, ఆల్రెడీ ఆ కేసు ఇప్పటిది కాదు. అరెస్ట్ అంటే ఎప్పుడు చేస్తారు? ఫ్రెష్గా ఇప్పుడు కేసు ఫైల్ అయింది అంటే అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకొస్తారు. కానీ ఆ కేసు ఇప్పటిది కాదు, 2 సంవత్సరాల క్రితంది. ఫస్ట్ దాన్ని కేసు మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. కేసు ముగిసిపోయింది అని చెప్పిన దాన్ని కేసు రీఓపెన్ చేశారు. అలాంటి టైంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. పారిపోతాడు లేదా విక్టిమ్స్ని బెదిరిస్తాడు, ఇలాంటి కొన్ని కంటెక్స్లో అరెస్ట్ చేస్తారనమాట. బట్ కేసుని రీఓపెన్ చేసినప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? రెండోది, ఆల్రెడీ అక్కడ పొలిటికల్గా ఇష్యూ ఉంది. మహారాష్ట్ర గవర్నమెంట్కి, అర్నబ్ గోస్వామి యొక్క టీవీ ఛానల్కి, వీటికి పొలిటికల్ ఇష్యూ ఉంది. సో ఇప్పుడు ఏది జరిగినా కానీ ఒకవేళ నిజమైన మెరిట్తో అరెస్ట్ చేస్తున్నా సరే దాన్ని ఏ కోణం నుంచి చూస్తారు? పొలిటికల్ డైమెన్షన్ నుంచి చూస్తారనమాట. ఇలాంటి కంటెక్స్లో ఎప్పుడూ కూడా ఒక స్టేట్ గవర్నమెంట్కి లెజిటిమసీ ఉండాలి. అంటే మేము పవర్లో ఉన్నాం కాబట్టి మేము చేశాము, లేదా నెక్స్ట్ వాళ్ళు మేము పవర్లోకి వచ్చినప్పుడు మీ సంగతి చూసుకుంటాంలే అలాంటివి అనకుండా, అనేలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయకుండా లెజిటిమసీ చేసే ప్రతిదానికి లీగల్ బ్యాకింగ్ అనేటటువంటిది ఉండాలి. అప్పుడు మాత్రమే రివెంజ్ పాలిటిక్స్ అంటారు, లేదా పొలిటికల్లీ మోటివేటెడ్ అరెస్ట్ అని అంటారు. అవి రాకుండా ఉంటాయి. మన ఏపీలో కూడా మీరు చాలా చూసుంటారు ఇలాంటివి, రైట్. సో ఎప్పుడూ కూడా అరెస్ట్ అనేటటువంటిది కంపల్సరీగా లీగల్గా అవసరము. అరెస్ట్ అనేటటువంటిది నెససరీ, ఆర్ అరెస్ట్ అనేటటువంటిది లా కింద ఇప్పుడు నీడెడ్ అన్నప్పుడు చేయాలి. అంతేగాని పొలిటికల్లీ మోటివేటెడ్ చేసినప్పుడు అదొక కల్చర్గా తయారవుతుంది. అపోజిషన్ పార్టీ మళ్ళీ రూలింగ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకొకరిని అరెస్ట్ చేయడము, ఇలాగా మళ్ళీ ఆ హేట్ అనేటటువంటి స్ప్రెడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా ఏది లెజిటిమేట్, నారో ఇంట్రెస్ట్, వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ బదులు బ్రాడర్గా ఏది లెజిటిమేట్ అన్నది చూసుకోగలిగితే అప్పుడు ఇలాంటివి మనము తీసేయగలము. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్ సెక్యూరిటీ అన్న దాంట్లో చదువుకుంటాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న దాని కింద కూడా చదవచ్చు. ఇక్కడ టెర్రరిజం అనేటటువంటి ఇష్యూ. ఇంతకుముందు ఏమయ్యేదంటే మన సౌత్ ఏషియాలో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్లోనే 1990s ఆ టైంలో టెర్రరిజం అనేది ఎక్కువగా ఉండేది. వెస్ట్రన్ కంట్రీస్లో వీటిలో ఉండేది కాదనమాట. టెర్రరిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ దగ్గర తక్కువ ఉండేది. దాంతో మనం ఎన్నోసార్లు అడిగాం, ఈ టెర్రరిజంకి సంబంధించి కాంప్రిహెన్సివ్గా చర్యలు చేపట్టండి UN లాంటి ఫోరమ్స్లో అని. కానీ వాళ్ళందరూ కూడా దీనికి సరైన డెఫినేషన్ లేదని ఇదని చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడైతే 2001లో ఏం జరిగింది, USAలో ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగింది, అది టెర్రర్ అటాకేనా? ఆ తర్వాత ఎన్నో యూరోపియన్ కంట్రీస్లో టెర్రర్ అటాక్స్ జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు స్లోగా అందరికీ టెర్రరిజం అనేది ఎంత ఇంపాక్ట్ అన్నది చూస్తున్నారు. సౌత్ ఏషియా, ఆఫ్రికా ఈ దేశాల్లో ఎన్నో టెర్రర్ కేసెస్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ పట్టించుకోలేదు. వాళ్ళ దాకా వచ్చేలోపు డెవలప్డ్ కంట్రీస్ కదా,
వచ్చేలోపు ఇప్పుడు ఏమంటున్నారు, ఎస్ టెర్రరిజంకి సంబంధించి కాంప్రిహెన్సివ్గా డీల్ చేయాలి అని. రీసెంట్గా మీరు చూసుంటారు, ఫ్రాన్స్లో వియన్నా అనేది ఆస్ట్రియా యొక్క క్యాపిటల్ అన్నమాట. ఆస్ట్రియాలో వీటన్నిటిలోనూ టెర్రర్ అటాక్స్, దీనికంటే ముందు చాలా యూరోపియన్ కంట్రీస్లో కూడా టెర్రర్ అటాక్స్ జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి కంటెక్స్లో ఏం చేయాలి, వోస్ అంటే ప్రాబ్లమ్స్ అని. సో ఏం చేయాలి, ఫైటింగ్ టెర్రరిజం ఏమేం చేయొచ్చు, ఇక్కడ 5 స్టెప్స్ మెన్షన్ చేసి ఉన్నాయి. ఆ 5 స్టెప్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. హై అలర్ట్ అనేది ఉండాలి, మానిటరింగ్ అనేటటువంటిది ఉండాలి. ఎవరైతే సస్పెక్టెడ్ పీపుల్ ఉంటారో సో వాళ్ళందరికీ సంబంధించి హై అలర్ట్ అండ్ మానిటరింగ్ ఉండాలి. అది సెక్యూరిటీ ఏజెన్సీస్ చూడాలి. నెక్స్ట్ ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్నీ యూనిటీని మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వియన్నా కేసులో చూస్తే ఇప్పుడు చూడండి, రైటిస్ట్ లీడర్స్ ఆస్ట్రియా, వియన్నా, హంగేరీ ఈ కంట్రీస్లో రిలీజన్ని బేస్ చేసుకొని ఇస్లామోఫోబియా, ఇస్లాం అనే ఎంటైర్ రిలీజన్ని టెర్రరిజంతో లింక్ చేయడము, పీపుల్ దృష్టిలో ఆ రిలీజన్ అంటేనే ఒక భయాన్ని క్రియేట్ చేయడం ఇలా చేస్తున్నాయి. దానివల్ల కంట్రీ ఎప్పుడు బెనిఫిట్ అవ్వదు. కంట్రీ ఎప్పుడు యునైటెడ్గా ఉంటుందో అప్పుడే ఫైట్లో ఈ టెర్రరిజంకి ఎగెయినెస్ట్గా సక్సీడ్ అవ్వగలము. నెక్స్ట్ జిహాదిస్, ఎవరైతే ఈ టెర్రర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేటటువంటిది ఉండాలి. లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అంటున్నారు, లా అనేటటువంటిది. నెక్స్ట్ రాడికలిజం, ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత రాడికలిజం బాగా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్లోకి పీపుల్ని జాయిన్ అయ్యేలాగా ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ ప్రాసెస్ని రాడికలైజేషన్ అంట. దానికి కౌంటర్ని క్రియేట్ చేయాలి, కౌంటర్ రాడికలైజేషన్ అనేది తీసుకొని రావాలి. ప్లస్ ఓవరాల్గా సొసైటీస్ ప్లూరల్ వాల్యూస్ని, సెక్యులరిజంని, ఆల్రెడీ అందరు కంట్రీస్ మేము సెక్యులర్ అని చెప్పుకుంటారు కానీ అక్కడ జరిగేది వేరేలాగా ఉంటుంది. సెక్యులరిజంని పాటించగలిగితే అప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ని మనం తగ్గించగలము. ఇక్కడ ఏం చెప్తున్నారు, సోషల్ డైమెన్షన్ నుంచి టెర్రరిజంని చూడాలి, పొలిటికల్ డైమెన్షన్ నుంచి టెర్రరిజంని చూడాలి, సెక్యూరిటీ డైమెన్షన్ నుంచి టెర్రరిజంని చూడాలి. అంతేనా అండి? ఈ 3 డైమెన్షన్స్ నుంచి టెర్రరిజం అనేటటువంటి భూతాన్ని మనం చూడాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది. ఎలక్షన్స్ బీహార్లోనే కాదండి అన్ని ప్రాంతాల్లోనూ డివిజన్స్. ఇండియా అనేటటువంటిది ఫస్ట్ గమనించాలండి. మీరు ఎన్సీఆర్టీ బుక్లో చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఈ పాయింట్ని డిస్క్రైబ్ చేసి ఉంది. వన్ ఆఫ్ ద రీజన్స్ చాలా డివిజన్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ పొలిటికల్గా మల్టీ పార్టీ డెమోక్రసీ రావడమే. ఇది పాజిటివ్ మరియు నెగిటివ్గా కూడా ఇంపాక్ట్ చేసిందండి. మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్కి అలో ఉంది. ఇప్పుడు యూకే, యూఎస్ఏ వీళ్ళు చూస్తే మల్టిపుల్ అలో ఉన్నా సరే వాళ్ళకి బై పార్టీ 2 పార్టీస్ ప్రామినెంట్. కానీ మనకు అలా కాదు కదా, మనది మల్టీ పార్టీ డెమోక్రసీ. ఈ కంటెక్స్లో మల్టిపుల్ పార్టీస్ ఏం చేస్తాయి, వాళ్ళ విన్ అయ్యేందుకోసం ఎలక్షన్స్లో ఏ విధంగా అయినా విన్ అవ్వాలి. మల్టిపుల్ ఐడెంటిటీస్, ముందుగానే మనకు ఉన్నటువంటి కంట్రీకి డైవర్సిటీ ఉంది. ఈ డైవర్సిటీలో మల్టిపుల్ ఐడెంటిటీస్ని బేస్ చేసుకొని పీపుల్ని గ్యాదర్ చేసేదానికి వాళ్ళకు ఓట్ల కోసం ట్రై చేస్తారు. అలాంటి టైంలో ఇంకా డివిజన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బీహార్లో ఎన్నికలు, ఆ టైంలో బీహార్ క్యాంపెయిన్స్లో వాళ్ళు మాట్లాడుతున్నవి ప్రామిసెస్ అనేవి దేని మీద జరుగుతున్నాయి మేజర్గా చూద్దాం. రిలీజన్, అదర్ ఐడెంటిటీస్. అదే మన స్టేట్స్లో అయితే కాస్ట్ ఐడెంటిటీస్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి కదా. వెల్ఫేర్, డెవలప్మెంట్ వీటికంటే కూడా ఇవి ఉంటాయండి మేనిఫెస్టోలో. కానీ మాట్లాడేటప్పుడు పీపుల్ మాట్లాడుకునేటప్పుడు అసలు ఒరిజినల్గా మనకి ఈ థాట్ కనిపిస్తుంది. అక్కడ అయితే క్యాంపెయిన్స్లో డైరెక్ట్గా రిలీజన్ అండ్ అదర్ ఐడెంటిటీసే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. డెమోగ్రఫిక్ డివిడెండ్, ఎస్పెషల్గా బీహార్ లాంటి రాష్ట్రాల్లో యూత్ ఎక్కువ. చూడండి 57% పీపుల్ 25 సంవత్సరాల లోపే ఉన్నారు. అంటే యూతేనా 25 సంవత్సరాల లోపే ఉన్నారు. వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇప్పుడు బెటర్ స్కిల్ డెవలప్మెంట్ కావాలి, బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావాలి, బెటర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కావాలి. వాటికి బదులుగా మహాగఠబంధన్ అంటారు, ఆ కాస్ట్ ఈ కాస్ట్లన్నీ ఇట్లా వీటితోనే ఎక్కువ మనకి ఇది జరుగుతుంది. ఫియర్, ఇదిగో వాళ్ళు వచ్చారంటే మీకు ఈ బెనిఫిట్స్ ఉండవు, మేము వచ్చామంటే మీకు ఇది. ఒక పాజిటివ్ నెరేటివ్కి బదులు ఒక నెగిటివిటీని, వాళ్ళు వస్తే ఇది జరుగుతుందన్న భయంతో ఓట్స్ని సీక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ జస్టిస్ అనేటటువంటిది మల్టిపుల్ పొలిటికల్ పార్టీస్ ఇదిగో ఈ సోషల్ గ్రూప్కి మేము బెనిఫిట్ చేస్తాము, ఇలా సోషల్ జస్టిస్ అన్నటువంటిది ఉండేది.
బీహార్లో చాలా రీజనల్ పాలిటిక్స్ ఉండేవి, కానీ ఇది ఇప్పుడు చాలా నారో ఇంట్రెస్ట్ని డీల్ చేసే విధంగా వస్తున్నాయి. ఇది ఒక బీహార్లోనే కాదు, ఓవరాల్గా ఎలక్షన్స్లో మనం దేశం మొత్తంలోనూ చాలా ప్రాంతాల్లో మేబీ దీంట్లో ఉన్న ఐడెంటిటీస్ మారచ్చు. కొన్ని ప్రాంతాల్లో రిలీజన్ బదులు కాస్ట్ అవ్వచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఎథ్నిసిటీ అవ్వచ్చు, అస్సాం లాంటి ప్రాంతాల్లో. బట్ ఏదైతేనేమి ఐడెంటిటీస్ని బేస్ చేసుకునే క్యాంపెయిన్స్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. విన్ అయిన తర్వాత కూడా ఏ ఐడెంటిటీ మీద అయితే వాళ్ళు విన్ అయ్యారో వాటికే ఫేవర్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. సో అప్పుడు ఏ విధంగా మనకి డెవలప్మెంట్, వెల్ఫేర్ ఇవి ముందుకెళ్తాయి? ఇవి మనం ఫండమెంటల్గా అడగాల్సిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటామండి. ఇండియా చైనా రిలేషన్స్కి సంబంధించి చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ దీని గురించి ఎందుకు మనం మాట్లాడలేదు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనము అసలు ఈ చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా ఉందా ఇంతకీ అన్నది క్వశ్చన్. అంటే అక్సై చిన్ గురించి మాట్లాడుతున్నారా వీళ్ళు అని మనకు డౌట్ రావచ్చు. అవునా? అక్సై చిన్ ప్రాంతం ఉంది కదా, అది చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటామేమో అని. కాదండి, ఇంకొక స్పెషల్ రీజన్ అనేటటువంటిది ఉంది. ఆ రీజన్ ఏంటో, మరి దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటో ఒకసారి చూద్దామా? రైట్, ఇక్కడ ఒక చిన్న మ్యాప్ లాంటి దాంట్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదిగో ఈ బార్డర్ లైన్ ఉందా, ఈ ప్రాంతం అంతా సాక్సామ్ వ్యాలీ అని పిలుస్తారనమాట. ఈ సాక్సామ్ వ్యాలీ అనేటటువంటిది పాకిస్తాన్ చేతిలో ఉండుంటుంది. 1962లో ఇండియా చైనా మధ్య వార్ జరుగుతుందా, ఆ వార్ తర్వాత పాకిస్తాన్ అనేది చైనాకి ఈ భాగాన్ని ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఈ భాగం అంతా కూడా ఎవరి దాంట్లో ఉంది, ఎవరి అధీనంలో ఉంది? చైనా. ఇది అక్సై చిన్ ప్రాంతం, ఇది సాక్సామ్ వ్యాలీ అంటారు. ఈ ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్. ఇదంతా మనం ఏమంటున్నాం, ఇది గ్రీన్ కలర్లో ఉన్న ఏరియా అంతా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాం. అవునా? ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొంత భాగాన్ని చైనాకి ఇచ్చింది. దీన్ని ఈ ఆర్టికల్లో ఇందాక చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్గా పిలవడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా? ఆర్టికల్లో చాలా డీటెయిల్స్ ఇచ్చారండి, అవేం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇదిగో ఈ జిన్జియాంగ్ ప్రావిన్స్ నుంచి ఈ విధంగా దీంట్లోకి ఎంటర్ అవ్వడానికి, పాకిస్తాన్ నుంచి ఇలా రావడానికి ఇది ఒక ఎంట్రీ పాయింట్ లాగా చైనాకు ఉపయోగపడుతుంది. ఇది ఒక షార్ట్ రూట్ లాగా చైనాకి ఉపయోగపడుతుంది. స్ట్రాటజిక్గాను మరియు కనెక్టివిటీ కోసం ఈ ప్రాంతం అనేది ఇంపార్టెంట్. మనం ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు అన్నది ఆర్టికల్లో చెప్తున్నది. ఇప్పుడు ఇండియా చైనా మధ్య బార్డర్ డిస్ప్యూట్ ఉంది, మనం ఈ ప్రాంతం గురించి మాట్లాడుతున్నామే కానీ దీని గురించి మాట్లాడట్లేదు. ఎందుకని? అది మనం పాకిస్తాన్తో మాట్లాడుకుందాంలే అనుకుంటున్నాం, కానీ లేదు, ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర లేదు అది. ఈ ప్రాంతం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? చైనా దగ్గర ఉంది. సో ఎందుకు మనం దీని గురించి మాట్లాడకూడదు అన్నది ఆర్టికల్లో చెప్పిన విషయం అన్నమాట. ఇక్కడ చూడండి, దాని బ్యాక్గ్రౌండ్ బ్రీఫ్గా ఇక్కడ ఉంది. ఇండిపెండెన్స్కి ముందు ఈ సాక్సామ్ వ్యాలీ అనేటటువంటిది ఏదైతే ఉందో అది జమ్మూ అండ్ కాశ్మీర్లో కిందే ఉండేది. మహారాజా హరిసింగ్ వీళ్ళే దాన్ని రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడైతే అసెషన్ జరిగిందో ఇండియాలోకి, ఆ టెరిటరీ అనేటటువంటిది ఇండియాలో ఉండాలి. కానీ పాకిస్తాన్ పీఓకేలో ఉండడం వల్ల యూనిలేటరల్గా మన పర్మిషన్ లేకుండా 1963లో ఇదిగో చైనాకి ఇచ్చేసింది. చైనా పాకిస్తాన్ అగ్రిమెంట్ ప్రకారం కాశ్మీర్ ఇష్యూ అనేటటువంటిది ఇంకా సెటిల్ కాలేదు ఇండియా పాకిస్తాన్ మధ్యలో. సో సెటిల్ అవ్వలేదు కాబట్టి మా ప్రాంతం మేము ఇచ్చామంటున్నారు. కానీ కాదు కదా, గొడవ ఉన్నప్పుడు అది అలా ఎలా ఇస్తుంది అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రాంతం అన్నమాట. సరే, హిస్టారికల్లీ మనం కనుక గమనించి చూస్తే జిన్జియాంగ్ ప్రావిన్స్ ఇందాకన్నామా, ఈ ప్రావిన్స్ ఇక్కడ ఉన్నది జిన్జియాంగ్ ప్రావిన్స్ అన్నమాట. అది మౌంటైన్ రేంజెస్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ కంటెక్స్లో ఇక్కడ తుగ్దుంబాష్ మరియు రక్షం వ్యాలీ రీజన్స్ అనేటటువంటివి చైనా సైడ్కి వెళ్ళాయి. ఇక్కడ ఉన్న ప్రాంతం సాక్సమ్ వ్యాలీ అనేటటువంటిది ఎప్పుడూ కూడా చైనాలో పార్ట్గా లేదు. సో వాళ్ళు ఇచ్చేశారు కదా అని ఎలా తీసుకుంటుంది అంటే, ఇక్కడ చెప్తున్నదండి, ఈ ప్రాంతం ఉందా, ఈ ప్రాంతం బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలోనే చైనా దగ్గర ఉంది, ఓకే. కానీ ఈ కింద ఉన్న ప్రాంతం ఎప్పుడు వాళ్ళకి అసలు అది బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా లేదు కదా. సో వాళ్ళు ఎలా తీసుకున్నారు, అది మనది, రైట్ఫుల్గా మనం క్లెయిమ్ చేయొచ్చు. అది ఆర్టికల్ యొక్క జిస్ట్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీలో చదువుకుంటాం. ఎకనామిక్ రివైవల్. రీసెంట్గా ఇందాక కూడా ఫస్ట్ ఆర్టికల్లో మన ప్రైమ్ మినిస్టర్ ఎకానమీలో ఉన్నటువంటి వేరియస్ ఇండికేటర్స్ లుకింగ్ అప్ అన్నారు. లుకింగ్ అప్ అంటే పెరుగుతూ వెళ్తున్నాయి అని చెప్పారు. మరి అది నిజంగానే ఎకనామిక్ రివైవల్ ఉన్నట్టా? రీసెంట్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి PMI, పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్, మొన్నటి ఆర్టికల్లో చదువుకున్నాం, గుర్తుందా? రెగ్యులర్గా ఫాలో అవుతున్నారా?
సో పిఎంఐ పెరుగుతూ ఉంది అని చెప్పారు. మరి అది రియల్గా ఎకనామిక్ రివైవల్ని సూచిస్తుందా? తెలుసుకుందామా ఒకసారి. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఎకానమీ అంటే ఏంటి? ఓవరాల్గా ప్రొడక్షన్ అని. ఎకానమీ పెరుగుతుందా అంటే ఎకానమీలో ప్రొడక్షన్ పెరుగుతుందా అని. ప్రొడక్షన్కి కావాల్సినటువంటి 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి? ల్యాండ్, అవునా, లేబర్ అంటే పీపుల్, ల్యాండ్, లేబర్, ఇన్వెస్ట్మెంట్, దాన్ని క్యాపిటల్ అని పిలుస్తాం, మూలధనము. ఆ తర్వాత మేనేజరల్ స్కిల్, మేనేజరల్ స్కిల్, ఇవి కావాలి మనకి. సో వీటిలో క్యాపిటల్ అనేటటువంటి దానికి బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఇంపార్టెంట్, అవునా కాదా? మరి బ్యాంకింగ్ వ్యవస్థ కోవిడ్ ముందే దెబ్బతినింది కదా. హైగా ఎన్పిఎస్ ఉండేవని, బ్యాంకింగ్లో చాలా క్రైసిస్ అనేది జరుగుతూ ఉండింది కోవిడ్కి ముందే. అదేవిధంగా ఇటు లేబర్, దీని నుంచి చూస్తే కూడా ఎంప్లాయబిలిటీ అనేటటువంటిది మనకు తక్కువగా ఉండింది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది 45 ఇయర్స్లో హయ్యెస్ట్గా ఉండింది అని మనం COVID-19 రాకముందే లాస్ట్ ఇయర్ చదువుకుంటూ ఉన్నాం. సో అటు అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఎక్కువ ఉంది. ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించి కూడా, ల్యాండ్ అంటే ఇక్కడ ల్యాండే కాదు, అదర్ న్యాచురల్ రీసోర్సెస్ అన్నమాట. న్యాచురల్ రీసోర్సెస్కి సంబంధించి కూడా దీని యొక్క ఎక్స్ప్లాయిటేషన్ అయితేనేమి, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. స్కిల్ మేనేజర్లు అంటారా, ఇది పక్కన పెట్టేద్దాం. అంటే ఇక్కడ బ్యాంకింగ్ వ్యవస్థని రిఫార్మ్ చేశామా? ఇంకా లేదు. లేబర్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చాము అన్నారు. ఎస్, లేబర్ రిఫార్మ్స్ వచ్చాయి, కానీ అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఇంకా పెరుగుతూనే ఉంది కదా. సో మరి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించిన రిఫార్మ్స్ తీసుకొని వచ్చాము అని చెప్పారు, కానీ ల్యాండ్ అనేది ప్రైమరీ ఇష్యూ. మరి ల్యాండ్ రిలేటెడ్గా ల్యాండ్ అక్విజిషన్, ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి కదా. సో వీటన్నిటిని ఎలా అడ్రస్ చేయాలని చూసినప్పుడే రియల్గా ఎకనామిక్ రివైవల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎకానమీ స్లోడౌన్ అనేటటువంటిది COVID-19 వల్ల జరగలేదండి. ఎకనామిక్ స్లోడౌన్ వరల్డ్లో కూడా, ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా ఎకనామిక్ స్లోడౌన్ COVID-19కి ముందే ఉండింది. COVID-19 పోగానే ఎకనామిక్ స్లోడౌన్ పోతుంది అని కాదు. కొన్ని ఫండమెంటల్ స్ట్రక్చరల్ ఇష్యూస్ అంటాం వీటిని. సో ఇలాంటి ఫండమెంటల్ ఇష్యూస్ని ఎకానమీ అనేటటువంటిది సాల్వ్ చేయగలగాలి. ఇప్పుడు చూడండి, జిఎస్టీ రిటర్న్స్ ఎప్పుడు కోవిడ్కి ముందే తక్కువగా వస్తూ ఉన్నాయి. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఇవన్నీ మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయాలు. మరొకసారి చూద్దామా? దీని యొక్క ఈ ఇంటర్వ్యూ యొక్క జిస్ట్ రాసాను, చూద్దామా? చూడండి, రీసెంట్ ఇండికేటర్స్ అనేవి బెటర్గా ఉన్నాయా అని. ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ సెక్టార్స్, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని కల్పించే సెక్టార్స్ అయినటువంటి కన్స్ట్రక్షన్ సెక్టార్ కానీ, ట్రావెల్ టూరిజం సెక్టార్ కానీ, రీటైల్ సెక్టార్ కానీ, అవి ఇంకా పూర్తిగా కోలుకోలేదు, అవునా? సో అలాంటప్పుడు ఎకనామిక్ రికవరీ ఇంకా వచ్చినట్టు చెప్తామా? లేదు. ఇన్వెస్ట్మెంట్స్, అటు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇటు డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ కానీ స్లోగా ఉంది. స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ ఇందాకన్నా బ్యాంకింగ్, సో బ్యాంకింగ్ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఇంకా బ్యాక్వర్డ్గానే ఉన్నాయి, ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎకనామిక్ రివైవల్కి ఉన్న ప్రాబ్లమ్స్. మరి ఏం చేద్దాము? ఈ వ్యవస్థలలో మరి హై జిఎస్టీ రేట్ అనేటటువంటిది, ఇదిగో స్టీల్, సిమెంట్, వీటి మీద 28% వరకు జిఎస్టీ ఉంది. వాటిని తగ్గించాలి. గవర్నమెంట్ అనేటటువంటిది స్మాల్ మీడియం ఇండస్ట్రీస్కి ఏవైతే చెల్లించాల్సిన డ్యూస్, అంటే గవర్నమెంట్ వీళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకుంటూ ఉంటుంది. గవర్నమెంట్ అంటే డిపార్ట్మెంట్స్, అవన్నీ ఎంతైతే అమౌంట్ చెల్లించాలో దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళకి చెల్లించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయాలి. ఇందాక మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ, ఇందాక ఆర్టికల్లో చదువుకున్నాం, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనేది తీసుకొని వస్తున్నామని చెప్పారు. ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టాలి. పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి, ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడే రియల్గా ఎకనామిక్ రివైవల్ అనేటటువంటిది మనం చూడగలము. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం, పాలిటీ. మనకి యూఎస్ఏని గమనించి చూస్తే మన ఇండియాలో ఎలక్షన్స్ ఎంత బెటర్గా ఉన్నాయో తెలుస్తుంది. ఇక్కడ మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ ఏమంటున్నారు? సునీల్ అరోరా అన్నమాట, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ, ఇండియా అనేటటువంటిది చాలామంది అండి 1951లో మనకి ఎలక్షన్స్ జరిగాయి, అవునా, జనరల్ ఎలక్షన్స్. ఆ టైంలో అసలు ఇండియా అనేటటువంటిది ఒక డెమోక్రటిక్ కంట్రీ అనేది ఒక ఫన్నీ జోక్ అని చాలామంది డిఫరెంట్ వర్డ్స్లో చెప్పారనమాట. అసలు ఇండియా అనేటటువంటిది సస్టైన్ అవ్వడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఇండియాలో ఉన్న డైవర్సిటీ, ఇండియాలో సిస్టమ్స్ సరిగా లేవు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది, ఇల్లిటరసీ ఉంది. డెమోక్రసీ అనేటటువంటిది చాలా ఎలైట్ గ్రూప్స్కి మాత్రమే అన్నటువంటి ఫీలింగ్ ఉందన్నమాట. ఎప్పుడు 1950s ఆ టైంకి. 1951లో ఎప్పుడైతే
మన కంట్రీ డెమోక్రసీని సస్టైన్ చేసి ఎలక్షన్స్ జరిగిందో, ఆ తర్వాత 5 సంవత్సరాలు కంటిన్యూస్గా గవర్నమెంట్, మళ్ళీ ఎలక్షన్స్, మళ్ళీ 5 సంవత్సరాలు కంటిన్యూస్ గవర్నమెంట్ జరిగినప్పుడు అప్పుడు డెవలపింగ్ కంట్రీస్కి కూడా డెమోక్రసీ అనేటటువంటిది మరి పనిచేస్తుంది. అప్పటి వరకు వాళ్ళు అనుకున్నది ఏంటి? వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ డెమోక్రసీ అనేటటువంటిది డెవలప్డ్ కంట్రీస్కి మాత్రమే ఉన్న ప్రివిలేజ్ అన్నది. కానీ ఆ నోషన్ని ఇండియా అనేది బద్దలు కొట్టింది. ఇప్పటికీ కూడా కొన్ని ఉండొచ్చు, క్రిటిసిజమ్స్ ఉండొచ్చు ఎలక్షన్ ప్రాసెస్ గురించి, కానీ ఇండియా యొక్క ఎలక్షన్ ఎక్స్పెరిమెంట్స్ని ఒక మోడల్గా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు చూడొచ్చు అన్నమాట. రైట్? సో ఇలాంటి టైంలో, కోవిడ్-19 ఉన్నటువంటి టైంలో కూడా మనం బీహార్లో వీటన్నిటిలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేటటువంటిది ఎటువంటి ప్రస్తుతానికి ఇంకా ఇబ్బందులు ఏమీ లేకుండా మనము ఇవన్నీ తీసుకొని వద్దాము అనుకున్నటువంటిది అదొక ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ అన్నట్టుగా చెప్తున్నారనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. యుఎస్ఏ మన తర్వాత పెద్ద డెమోక్రసీ యుఎస్ఏనే. ఓల్డెస్ట్ డెమోక్రసీ యుఎస్ఏ అయి ఉండొచ్చు, కానీ లార్జెస్ట్ డెమోక్రసీ మనమే. సో బట్ వాళ్ళు ఎటువంటి క్రైసిస్లో ఉన్నారో చూడండి. మన కంట్రీ ఎన్నో విభజనలు ఎన్నో ఉన్నాయి మనకి, కానీ ఎప్పుడూ అటువంటి క్రైసిస్ని మనం ఫేస్ చేయలేదు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గవర్నాన్స్లో చదువుకుంటాము. వేరియస్ యాక్ట్స్, బిల్స్ దీనికి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఈ చట్టం కింద ఒక జడ్జిమెంట్ చెప్పడం జరిగిందనమాట. దాంట్లో ఏం చెప్పింది? ఇదిగో ఈ చట్టం అనేటటువంటి దాని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి పీపుల్ని ఓన్లీ వాళ్ళ యొక్క కాస్ట్ మరియు వాళ్ళ యొక్క గ్రూప్ని వాళ్ళు దానికి చెందిన వాళ్ళు కాబట్టే, సో ఆ రీజన్ కోసమే హ్యూమిలియేట్ చేయడానికి, అవమానించడానికి, ఇంటిమిడేట్, భయపెట్టడానికి తిడితే అప్పుడు మాత్రమే ఈ చట్టం కింద కేసు ఫైల్ అవుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నారండి, వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, తిట్టుకుంటున్నారు, ఇద్దరిని తిట్టుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి కంటెక్స్లో ఆ వ్యక్తిని కావాలని అతను కాస్ట్ అది కాబట్టి ఇంటిమిడేట్ చేయడానికి లేదా హ్యూమిలియేట్ చేయడానికి తిడితేనే ఈ చట్టం కింద కేసు వర్తిస్తుంది. అలా కాకుండా వీళ్ళిద్దరిలో దూషించుకుంటూ ఉన్నప్పుడు ఇతన్ని తిట్టాడు ఫస్ట్, మళ్ళీ ఇతన్ని తిట్టిన తర్వాత నేను వెళ్ళి ఈ చట్టం కింద కేసు పెడతాను, నాన్ బెయిలబుల్ కేస్ అనే దానికి లేదు. ఇక్కడ కోర్టు చెప్తున్నది ఏంటి అంటే అసలు ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటి, దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆల్ ఇన్సల్ట్స్ అనేటటువంటివి ఈ చట్టం కిందికి రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక SC/ST పర్సన్ని ఈ వ్యక్తి తిడుతున్నాడండి, ఇందాక చెప్పినట్టు A-B అనుకుందాం. B ఈ కమ్యూనిటీస్కి సంబంధించిన వ్యక్తి, A ఈ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఈ వ్యక్తిని తిట్టాడు, కానీ ఇతని కాస్ట్ని లేదా ట్రైబ్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా నార్మల్గా తిట్టుకుంటున్నారు. సో అప్పుడు ఈ వ్యక్తి వెళ్ళి నువ్వు నన్ను తిట్టావు కదా అని ఈ చట్టం కింద కేసు వేసడానికి లేదు. ఆల్ ఇన్సల్ట్స్ అనేవి దీని కిందికి రావు. ఓన్లీ ఆ వ్యక్తి షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్కి చెందినందుకే అతన్ని తిడుతూ ఉంటే అప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది అన్నట్టుగా ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి. ఒకటి, దీనికి మిస్యూజ్ అనేటటువంటిది ఉంది, దీన్ని యూజ్ చేసుకునే వాళ్ళు కూడా తక్కువే ఉన్నారు. ఎంతో అబ్యూస్ జరుగుతున్నప్పటికీ దీన్ని యూజ్ చేసుకున్న వాళ్ళు కొన్ని కేసుల్లో తక్కువ, ఇంకొంతమంది దీన్ని మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ. సో మిస్యూజ్ కేసులే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి బయటికి, కానీ అబ్యూస్కి గురి అవుతున్న యూజ్ చేసుకొని వాళ్ళు చాలామంది కనిపించరన్నమాట. సో అది కూడా మనం గమనించాలి. మిస్యూజ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి, యూజ్ చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక క్లాసికల్ డైలమా అండి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో. రీసెంట్గా నేను ఒక కేసు చూశాను, బట్ సరే బ్రీఫ్గా చెప్తాను చూడండి. A అనే అమ్మాయి, B అనే అబ్బాయి. సో వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. A అనే అమ్మాయి షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ వీటికి సంబంధించిన అమ్మాయి. B అనే అబ్బాయి కంపారిటివ్లీ అప్పర్ కాస్ట్కి సంబంధించినటువంటి అబ్బాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది అపరెంట్లీ చూసేదానికి ప్రస్తుతానికి సో మిస్టేక్ ఈమె సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట. కానీ ఈమె బెదిరించి నేను షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ దీని కింద కేసు పెడతాను అని చెప్పి వెళ్ళడం జరిగింది. సో ఇతను అప్పర్ కాస్ట్ కాబట్టే నన్ను మోసం చేశాడన్న అలిగేషన్కి ఈమె రావడం జరిగిందనమాట.
అక్కడ రియాలిటీ చూస్తే డిఫరెంట్. సో ఆ కాస్ట్ యాంగిల్ని యూస్ చేసుకొని వీళ్ళ ఫ్యామిలీ ఎంతో ఎమోషనల్ స్ట్రెస్ని వీటిని ఫేస్ చేయడం జరిగిందనమాట. సో అలా మిస్యూజ్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. మీరు చూసే ఉన్నారు మన హత్రాస్ వీటన్నిటిలో ఏ విధంగా ఈ కమ్యూనిటీస్ మీద అట్రాసిటీస్ జరుగుతూ ఉన్నాయని. అటు మిస్యూజ్ ఉంది, అటు అసలు ఇది చాలా ఎఫెక్టివ్గా లేని కేసులు కూడా మనకు రెండూ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అన్నదానికి సంబంధించిందండి. దీంట్లో ఏంటి, పాకిస్తాన్ యొక్క డెసిషన్ దేనికి సంబంధించి కర్తర్పూర్ అనేటటువంటిది ఏంటి ఇంతకీ? కర్తర్పూర్ అనేటటువంటి అది ఒక గురుద్వారా ఉండేటటువంటి ప్లేస్ అన్నమాట. ఆ కర్తర్పూర్ అనేటటువంటి దానికి సంబంధించి అది గురుద్వారా 2 దేశాలు లాస్ట్ ఇయర్ అగ్రీ చేసుకున్నాయి. ఓకే, ఇది మెయింటైన్ చేయాలి అని. అది సిక్కులకు సంబంధించి సిక్ అనే కమ్యూనిటీకి సంబంధించినటువంటి గురుద్వారా. మరి మేనేజ్మెంట్ని సిక్ వీళ్ళ దగ్గర నుంచి వేరే ట్రస్ట్కి మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంది పాకిస్తాన్. ఎందుకంటే ఈ కర్తర్పూర్ గురుద్వారా పాకిస్తాన్లో ఉంది కాబట్టి. సో దాన్ని చాలామంది మరి క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇంతకీ కర్తర్పూర్ ఎక్కడుందో దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో కొద్దిగా తెలుసుకుందామా? ఇక్కడ గమనించాలండి. కర్తర్పూర్ కారిడార్ అంటున్నాం. ఇది మన ఇండియాలో ఉన్నటువంటిది. ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్, వాఘా బార్డర్ అంటామే. సో పాకిస్తాన్ ఇండియా బార్డర్. పంజాబ్లో దేరా బాబా నానక్ ఇది ఒక గురుద్వారా. కర్తర్పూర్ అనేది ఇటు పాకిస్తాన్లో ఉన్నటువంటిది. సో మనం ఇక్కడ 2 కిలోమీటర్లు, ఇక్కడ మన బార్డర్ నుంచి పాకిస్తాన్లో 4 కిలోమీటర్లు ఈ కారిడార్ నిర్మించడం జరిగింది లాస్ట్ ఇయర్. మన ఫస్ట్ సిక్ గురువు అయినటువంటి గురునానక్ దేవ్జీ యొక్క 550వ పుట్టినరోజు దీని సందర్భంగా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. రావి నది ఒడ్డున ఇది ఉందన్నమాట. దీన్ని రిలీజియస్ డిప్లొమసీ లేదా కల్చరల్ డిప్లొమసీగా చెప్పొచ్చు. రిలీజన్ అనేటటువంటిది 2 దేశాల మధ్య మంచి రిలేషన్ని బిల్డ్ చేయడంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అన్నట్టుగా ఇక్కడ మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. ఇక్కడ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దీనికి సంబంధించి కొన్ని వీక్స్ బ్యాక్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇదిగో మేము జిఎస్టీ కంపెన్సేషన్ చెల్లించలేకున్నాము, మేము మీకు 2 ఆప్షన్స్ ఇస్తాము అన్నారు. సో 2.35 లక్షల కోట్లు. సో ఇది మీరు ఏదైతే ఉందో అది అప్పు తెచ్చుకోండి. ఆ అప్పు తెచ్చుకుంటే మేము మీకు దాన్ని మళ్ళీ తిరిగి చెల్లిస్తాము. అప్పు తెచ్చుకున్నప్పుడు మీకు ఎంతైతే ఎఫ్ఆర్బిఎం కింద లిమిట్స్ ఉంటాయో ఆ లిమిట్స్ని కూడా ఎక్స్టెండ్ చేస్తాము అన్నారు. 2వ ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. సో ఇలా 2 ఆప్షన్స్ ఇచ్చి మీ ఇష్టం అన్నారు. రాజస్థాన్ రీసెంట్గా మేము ఆప్షన్ 1తో వెళ్తున్నాము అన్నారు. ఇంతకీ ఈ ఆప్షన్ 1 ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, జిఎస్టీ అనేటటువంటిది ఒక ఇండైరెక్ట్ పరోక్ష పన్ను, వస్తు సేవల పన్ను అని చెప్తాము. ఆ వస్తు సేవల పన్ను సెంటర్ అండ్ స్టేట్స్ కలిపి 2017 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సెంటర్ 2017 నుంచి 2022 లోపు ఇంప్లిమెంటేషన్ వల్ల ఏదన్నా లాస్ వస్తే ఆ లాస్కి కంపెన్సేట్ చేసేందుకు మేము మీకు కొంత అమౌంట్ని చెల్లిస్తామన్నారు. ఇప్పుడు కోవిడ్-19 టైంలో మాకు డబ్బులు లేవు, మేము చెల్లించలేము, మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాము, అప్పు తెచ్చుకోండి మీరు అని చెప్పారు. ఆ 2 ఆప్షన్స్లో మీ ఇష్టము అని రాష్ట్రాలకి చెప్పడం జరిగిందనమాట. రాజస్థాన్ నేను 1వ ఆప్షన్కి వెళ్తున్నాను అంది. ఆ 1వ ఆప్షన్ అంటే ఏంటో కొద్దిగా డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడ ఆప్షన్ 1 అంటే ఏంటో చూద్దామండి. ఇందాక చూపించిన ఇమేజ్లో రివర్స్లో ఉంది, ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఆప్షన్ 1 అంటే 97,000 కోట్ల రూపాయలు ఏదైతే జిఎస్టీ కంపెన్సేషన్ కింద సెంటర్ ద్వారా చెల్లించాలో దాన్ని అప్పు తెచ్చుకోండి అని సెంటర్ చెప్పడం. రెండోది దాంతోపాటు ఓవరాల్గా మీకు కావాల్సినటువంటి 2.35 లక్షల కోట్లు మీరు అప్పుగా తెచ్చుకోవచ్చు స్టేట్స్ అన్నీ కలిసి అన్నది 2వ ఆప్షన్. సో రాజస్థాన్ వచ్చి మేము ఫస్ట్ ఆప్షన్తో వెళ్తున్నామంది. స్పెషల్ విండో అనేటటువంటిది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, దాని ద్వారా మేము వెళ్తాము అందనమాట. సో ఎంత వడ్డీ రేట్తో బారో చేసుకుంటారు? సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క ఈల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్కి ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో అంత ఉండేలాగా అనమాట. రీపేమెంట్ అనేటటువంటిది ఎవరు చేస్తారు? ప్రిన్సిపల్ అంటే మొత్తము ప్లస్ ఇంట్రెస్ట్ 2 కలిపి సెంట్రల్ గవర్నమెంట్ కంపెన్సేషన్ సెస్ ద్వారా చెల్లిస్తుంది. డెట్ అనేటటువంటిది స్టేట్ యొక్క డెట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. బారోయింగ్ లిమిట్ అనేటటువంటిది స్పెషల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే అండి ఆర్టికల్ 293 కింద బారోయింగ్కి లిమిట్ ఉంటుంది. వాళ్ళ యొక్క జిఎస్డిపిలో 3% అలాగా పార్లమెంట్ డిసైడ్ చేస్తుందన్నమాట.
ఆ లిమిట్కి పైన కూడా బారో చేసుకోవచ్చు. అన్కండిషనల్ 0.5% ఎక్కువ తెచ్చుకోవచ్చు. ఇందాక 3% అన్నాం కదా, దానికంటే 0.5% ఎక్కువ తెచ్చుకోవచ్చు, ఇంకా దీన్ని పెంచవచ్చు అన్నది చెప్తున్నారు. సో మరి ఏ విధంగా కంపెన్సేషన్ అమౌంట్ చెల్లిస్తారు? నెక్స్ట్ అంటే ఇప్పటికైతే ఎంతైతే చెల్లించాలో ఆ అమౌంట్ని బారోయింగ్ ద్వారా తెచ్చుకున్నారండి. ఇప్పటి వరకు చెల్లించాల్సిన అమౌంట్ ఎంత? 97,000 కోట్ల రూపాయలు దాన్ని తెచ్చుకున్నారు. అయితే నెక్స్ట్ మంత్ నుంచి చెల్లించాల్సినటువంటి జిఎస్టీ కంపెన్సేషన్, మామూలుగా అయితే 2 నెలలకు ఒకసారి జిఎస్టీ కంపెన్సేషన్ చెల్లించాలి. మొన్నటి వరకు చెల్లించాల్సిన అమౌంట్ని లోన్గా తెచ్చుకున్నాం, సరే అది సెంట్రల్ గవర్నమెంటే కడుతుంది. కానీ నెక్స్ట్ నుంచి వచ్చేది యథావిధిగా ఆ స్టేట్స్కి చెల్లిస్తారు. ఇది ఆప్షన్ 1 అన్నమాట. ఈ ఆప్షన్ 1ని రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ చూస్ చేసుకోవడం జరిగింది. ఒక స్పెషల్ విండో ద్వారా మనీని బారో చేసుకునేటటువంటి ఫెసిలిటీ. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు ఇప్పుడు రెవెన్యూస్ తగ్గిపోతున్నాయండి, ఖర్చులేం పెరుగుతూ ఉన్నాయి, రెవెన్యూస్ తగ్గిపోతూ ఉన్న కంటెక్స్లో ఏదో ఒక బారోయింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. కాబట్టి ఈ ఆప్షన్స్కి వెళ్తున్నాయన్నమాట. ఇవి మన ఇవాల్టి ఆర్టికల్స్ అండి. ఇది మన మెయిన్స్ క్వశ్చన్, ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇది మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.